నిజమైన క్రైస్తవుడు అంటే ఏంటి? నిజమైన క్రైస్తవుడు అంటే మెడలో సిలువ వేసుకోవడం కాదు, హృదయంలో క్రీస్తును మోయటం. ప్రతిరోజు నీ సిలువను ఎత్తుకొని యేసు క్రీస్తుని అనుసరించడమని వాక్యం సరిపిస్తుంది. లోక సువార్త 9:23 ప్రభు చెప్తున్నారు, ఎవడైనను నన్ను వెంబడింపని ఎడల తనను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవాలని ప్రభు చెప్పారు కదా. యేసుని అనుసరించడం అంటే చర్చిలో పాటలు పాడడం కాదు, లేకపోతే బైబిల్ మొత్తం చదవడం కాదు, లేకపోతే వాయిద్యాలు వాయించడం కాదు, గంటల తరబడి ఉపాస ప్రార్థన చేయడం కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా శాస్త్రులు పరిచయం చేశారని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కానీ వారి హృదయం దేవునికి దూరంగా ఉంది. నిజమైన క్రైస్తవుడు అంటే ప్రతి నిమిషం దేవుని కోసం జీవించడం. అసలు నిజమైన క్రైస్తవుడు అంటే ఏంటి? మొట్టమొదటిగా దేవుని వాక్యానికి విధేయులుగా ఉండడం, మరియు దేవుని వాక్యానికి లోబడటం. రెండోదిగా దేవుని చిత్తాన్ని చేయడం. మూడోదిగా హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేయటం. నాలుగవదిగా దేవుని ఎదుట నిజాయితీగా ఉండటం. ఐదవదిగా దేవుని ఎదుట భయభక్తి కలిగి జీవించడం. ఆరవదిగా పాపానికి దూరంగా పారిపోవడం. ఏడవదిగా దేవుని ఎదుట పరిశుద్ధంగా జీవించటం. ఎనిమిదవదిగా శత్రువులను ప్రేమించడం. తొమ్మిదవదిగా ఇతరులను ప్రేమించడం, క్షమించడం. పదవదిగా దేవుని మనసారా ప్రేమించడం, హృదయపూర్వకంగా ప్రేమించడం. 11వదిగా ప్రతి విషయంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వడం. 12 నీ ఆశలు, నీ కోరికలు, నీ సొంత ఆలోచనలు ఇవన్నీ కూడా దేవుని కొరకు త్యాగం చేయటం. ఊరకే సిలువను అలా వేసుకోవడం కాదు, సిలువని ఎత్తుకొని యేసు క్రీస్తుని నిజంగా అనుసరించాలి అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మనం ఒక రోజు దేవుని ఎదురు నిలబడినప్పుడు ఆయన అడిగేది ఎంత పాటలు పాడావో కాదు, ఎంత ప్రార్థన చేసావని కాదు, ఎంత బాగా బైబిల్ చదివాని కాదు, నువ్వు ఎంత వరకు నా కొరకు జీవించావు, నన్ను ఎంత ప్రేమించావు, అలాగే నా ప్రేమతో ఇతరులను ఎంత ప్రేమించావు, లోకాన్ని విడిచిపెట్టి నా కొరకు జీవించావా, అదే ఆయన చూసేది.